రైట్ అండి. ఓకే, వినోద్ గారితో మాట్లాడదాం. వినోద్ గారు, రేపటి నుంచి జరగబోయేటువంటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపైన ఈసారి చర్చిస్తారా, లేదంటే ఎప్పట్లాగానే దూషణలు ఆరోపణలకే పరిమితం అవుతూ సభా సమయాన్ని వృధా చేయడం, ప్రజాధనాన్ని వృధా చేయడానికే ఏర్పాటైనటువంటి సమావేశంగా చూడాలా ఇది? అంటే రేపు అయితే ప్రధానంగా వర్గీకరణ ఒక చట్టబద్ధత, తర్వాత 42% వాటా బీసీలకి, లోకల్ బాడీలో ఒకటి, ఈ రెండు కూడా కీలకమైన చట్టాలు ఆమోదించడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఒకవేళ అంశాల పట్ల గతంలో కూడా అంటే ఒక రోజు సెషన్ లో కూడా మాట్లాడడం జరిగింది. ప్రతిపక్షాలు కూడా తిరిగి ఒకవేళ మళ్ళీ దాని మీద రీసర్వే చేశారు కాబట్టి, వర్గీకరణ కూడా కొంత సమయం ఇచ్చారు కాబట్టి ఒకవేళ ఉంటే చర్చ జరగవచ్చు, లేదంటే ఆమోదించవచ్చు. ఎందుకంటే దాదాపుగా ఎవరికి కూడా వ్యతిరేకత లేదు, ప్రతిపక్ష పార్టీలకు ఏవి కూడా వర్గీకరణ పట్ల కానీ 42% వాటా పట్ల కానీ ఏం పెద్దగా వ్యతిరేకత లేదు. తర్వాత కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీల జనాభా తగ్గిందనే అనుమానాలు ఉన్నాయి, దాన్ని నివృత్తి చేశాడు ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఇవాళ ఈ రెండు కూడా చాలా హిస్టరీలో ఒక మిగిలిపోయే చట్టాలు. సో కాబట్టి దీన్ని ఆమోదించి తీరాల్సిందే అసెంబ్లీ. ఇవాళ ప్రతిపక్ష పార్టీలు కూడా దాన్ని సపోర్ట్ చేయక తప్పనిసరి పరిస్థితి. దీన్ని పూర్తి స్థాయిలో మనం స్వాగతించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం వచ్చి 15 నెలల్లోనే ఈ రెండు కీలకమైన ఘట్టాలు, ముఖ్యంగా దేశంలోనే మొదటిసారిగా కులగణన చేయడము, ఆ కులగణన ఆమోదించడం, అసెంబ్లీలో చర్చ పెట్టడం, దాన్ని ఆమోదించడము, దానికి చట్టబద్ధత ఇవ్వడం అనేది కూడా చాలా కీలకమైన ఘట్టంగానే చూడాలి. అలాగే 30 ఏళ్ళుగా ఏదైతే వర్గీకరణ సమస్య ఈ పరిష్కారం కాకుండా ఉందో దానికి ఒక శాస్త్ర పరిష్కారాన్ని చేయడానికి చట్టబద్ధత కల్పించడం అనేది కూడా ఒక హిస్టరీలో పెద్దగా, అంటే ఒక సామాజిక న్యాయ సాధనలో దాన్ని మనం ఒక గొప్ప రోజుగా కూడా చూడాలి. సో ఈ రెండు కూడా సామాజిక న్యాయ సాధనలో భాగంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ గతంలో కామారెడ్డి డిక్లరేషన్ లో ఏవైతే చెప్పిందో దాన్ని అమలు చేస్తున్నది. సో కాబట్టి ఇవాళ అమలు చేసేదాన్ని, చెప్పిన విషయాలన్నీ అమలు చేసేదాన్ని స్వాగతించాలి. ఇక అమలు చేయకుండా పెండింగ్ లో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో అమలు చేయమని నిలదీయచ్చు, తప్పు కాదు. ప్రతిపక్ష పార్టీ కూడా ప్రజల పక్షాన కొట్టాడాలి, అంతేగాని పామోదులు పడుకోవద్దు, పామోదులనే ఉండద్దు. ఇవాళ అసెంబ్లీ నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చింది ఎందుకు? ప్రజల డబ్బు నీకు ఎందుకు ఇచ్చారు? పామోదులు పడుకోవడానికి ఏలే. ఖచ్చితంగా ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి ప్రజల సొమ్ము, ప్రజలు పన్నులు కట్టుతున్న డబ్బులు నీకు ఇచ్చారు. నీకు ఇవాళ హోదా కూడా ప్రజలు ఇచ్చింది. అది ప్రతిపక్ష, గతంలో అధికార పార్టీ హోదా నీకు ఇచ్చింది, ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇచ్చింది ఒక రకంగా. కాబట్టి ఈ హోదాను సమగ్రంగా నెరవేర్చాలి. టీఆర్ఎస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే వినోద్ గారు, అంటే 15 నెలల పాటు అబ్జర్వ్ చేస్తూ వస్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనటువంటి ఇంకా అంశాలు ఏమున్నాయో వాటన్నింటిపైన అబ్జర్వ్ చేస్తున్నారు. ఇచ్చినటువంటి టైం అయిపోయింది, ఇక తానే రంగంలోకి దిగుతున్నారు స్వయంగా. అందులో భాగంగానే అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించడానికి సిద్ధమయ్యారు. మంచిదే కదా మా, ఇప్పుడు ఆయన బాధ్యత కూడా అది. ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన బాధ్యత, దాన్ని స్వాగతిద్దాం. ఇప్పుడు ఆయన వచ్చి అసెంబ్లీకి రాకపోతే మనం ప్రశ్నించాలి, కానీ వస్తా అంటే ఎవరు వద్దంటారు దాన్ని? ఇప్పుడు ఇవాళ ప్రభుత్వం సిద్ధంగా ఉందండి. గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఏవైతే ఇవాళ ఇంతకుముందు బ్రదర్ బొల్లం యాదవ్ గారు చెప్పినట్టుగా వినూత్న పథకాలు చేయాలని ఎవరు అనట్లేదు, కానీ ఆ వినూత్న పథకాలు పూర్తి స్థాయిలో ఎక్కడ అమలైనాయండి? ఇప్పుడు దళిత బంధు ఉంది, ఊరికి ఎంతమందికి అమలైంది? మొత్తం మండలంలో ఎంతమందికి అమలైంది? ఆయన చేసిన పథకాలు కూడా ఇవాళ ఈవెన్ రైతు బంధు కూడా అదేదంటే ఉందో అది భూస్వాములకు ఉపయోగపడ్డది. అనవసరంగా ఎవరైతే ఇప్పుడు మా యూనివర్సిటీ ప్రొఫెసర్ కొత్త రిటైర్డ్ అయిన తర్వాత ఆయనకు వస్తుంది ఇప్పుడు 1,00,000 చిల్లర వస్తుంది. ఆయన ఏమన్నాడంటే, నాకు ఇదంతా ఏందబ్బా, నాకు మంచిగా రైతు బంధు పథకంలో బ్రహ్మాండంగా డబ్బులు, నాకు దాదాపు 100 ఎకరాలు ఉన్నాయి, 100 ఎకరాలలో నాకు కేసీఆర్ ఇస్తున్న పైసలు విపరీతమైన డబ్బులు వస్తున్నాయి, ఇవి ఏంది, నాకేది పనికిరాదు పెన్షన్ అన్నాడు ఆయన. అంటే అర్థం ఏంది? ఇవాళ అంటే అది ఒక ధనవంతునికే కేసీఆర్ ఆ డబ్బులు పోతున్నాయి అనే దాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలా. ఇవాళ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళకి, వ్యాపారవేత్తలకి, లేదంటే డబ్బున్న 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంధు ఇస్తే ఎలామమ్మా? అది వృధా కదా. సో దాన్ని కాకుండా దాన్ని తగ్గించి ఎవరైతే 5 నుండి 10 ఎకరాల భూమి ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కనుక రైతు బంధు ఇస్తే వాళ్ళకు అది ఉపయోగపడుతుంది. హామీ కూడా సరిగ్గా సక్రమంగా అమలు అవ్వట్లేదనే కదా ప్రతిపక్షాలు కానీ ఇటు ప్రజల నుంచి కానీ వస్తున్నటువంటి ఆరోపణ. అవునమ్మా, ఇప్పుడు ఒక 2 లక్షల రుణమాఫీ అనేది అన్ని లక్షల మందికి కేవలము 15 నెలల్లో చేయగలిగిందంటే
ఇవాళ అదొక హిస్టరీనే కదా, అదొక రికార్డే కదా. ఇప్పుడు ఆ కేసీఆర్ గారి కంటే నయమే కదా, ఆయన 10 నెలల్లో చేయండి, ఈయన 10 నెలల్లో చేసిండు కదా, హ్మ్. 10 నెలల్లో చేసి చూపించిండు కదా. దాన్ని మనం ఎట్లా కాదంటాం? ఏ రకంగా కాదంటాం? ఇప్పుడు వారు దఫల ఏ వారీగా విషయంలో రేవంత్ కేసీఆర్ కి డిఫరెన్స్ ఏంటంటారు వాళ్ళిద్దరికి మధ్య? రేవంత్ మాటల మనిషిగా చేతల మనిషిగా చూపెట్టిండు. ఉం? ఏ చేతల మనిషిగా కనబడుతున్నాడు, ఆయన మాటల మనిషిగా ఉన్నాడు. మరి కాబట్టి 15 కేసీఆర్ గారు నెలలుగా 10 ఇచ్చినటువంటి హామీలు సంవత్సరాల 6 గ్యారంటీలో అర గ్యారంటీనే ఏ ఒక్కటి కూడా పూర్తిగా అమలు కానటువంటి అంశము. ఆ తర్వాత వాళ్ళు అవునమ్మా. ఇచ్చినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఏది కూడా పూర్తిగా అమలు కానటువంటి పరిస్థితిలో అంటే మరి ఇప్పుడు మీరు ఎలా కాదు చెప్తున్నారు రైతు రేవంత్ కాదు, చేతల ఆయన మనిషి అని? ఆయన ఆయన ఇచ్చిన దళిత బంధు పూర్తిగా అమలైందా? కేసీఆర్ గారు పెట్టిన ఏ పథకం పూర్తిగా అమలైందని చెప్పమనండి ఒకసారి బలం యాదవ్ గారిని. ఏ పథకం నాకు చెప్పమనండి. ఇప్పుడు మీరు మేము దయచేసి నేను ఒకటి వినోద్ గారు, మీరు ఒక పార్టీ స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నట్టుగా ఉంది. పార్టీ స్టాండ్ కాదమ్మా, యా. ఒక పథకం. ఇప్పుడు నేనేమంటానంటే, నాకు ఏ ప్రభుత్వంలో నేను లేను, ఏ పార్టీలో లేను. ఉమ్, నేను ఏ పార్టీ కాదు, కాంగ్రెస్ కాదు, నేను బీఆర్ఎస్ కాదు, నా బీజేపీ కాదు. నేను 10 ఏళ్ళుగా 20 ఏళ్ళు నేను ప్రొఫెసర్గా ఉద్యోగం చేసిన. ఏ ఒక్క రోజు కూడా ఒక ఉద్యోగం నింపిండాము? ఉస్మానియా యూనివర్సిటీ కాదు, మొత్తం యూనివర్సిటీలలో 10 ఏళ్లలో ఆయన 10 ఏళ్ల పరిపాలనలో ఒక ఉద్యోగం నింపిండా? ఉమ్. ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగాలను ఇచ్చిండు. ఇప్పుడు రెగ్యులరైజ్ అపాయింట్మెంట్ చేస్తాను ఆర్డర్లు చేయలేదు. ఇచ్చినాయండి మేము ఇచ్చిన ప్రొఫెసర్ గారు. ఆ? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్లు అన్న ఇచ్చినాయండి, నోటిఫికేషన్ మేము ఇవ్వడం వేరు, అన్న ఇచ్చినాయండి. నింపడం వేరన్నా. అన్న అన్న మల్లన్న, నోటిఫికేషన్లు ఇవ్వడం వేరు, నింపడం వేరు. ఒక ప్రొసీజర్ ఎప్పుడు కూడా ఫిలప్ ఆ ఎప్పుడైతుంది? నోటిఫికేషన్లు ఇచ్చింది, రిటర్న్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చి కదా, ఫైనల్ ఆర్డర్ వాళ్ళు అంటే ఇచ్చింది. పప్పు బిళ్ళలాగా ప్రశ్న పత్రాలు అమ్ముకుంటే నువ్వు నింపినట్ట అది? ఒక టీజీపీఎస్సీ చైర్మన్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు. ఆయన మీద చర్యలు ఉండయా? ఆయన బాధ్యుడు కాదా పేపర్ లీకేజ్ కి? ఆయన కాదా? పేపర్ కీ ఎవరి దగ్గర ఉంటది? ఆయన దగ్గర ఉంటది, చైర్మన్ దగ్గర ఉంటది. ఇవాళ నేను ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన, నేను చాలా ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన, నేను పేపర్ నా దగ్గర ఉంటది, కీ నా దగ్గర ఉంటది. మరి నన్ను బాధ్యం చేయాలి కదా నువ్వు, లీక్ అయితే. ఆయన ఎందుకు బాధ్యం చేయలేదు? ఆయన ఎందుకు మళ్ళీ టీజీపీఎస్సీ చైర్మన్ గా చేశారు? యా. టీజీపీఎస్సీ చైర్మన్ ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. ఆయన మీద వ్యవస్థలో జరిగిన అనేక ఒకటి రకాల రెండు అవినీతి తప్పిదాలు. ఆరోపణలు ఉంటాయి. ఆయనకు తీసుకొచ్చి మళ్ళీ టీజీపీఎస్ చైర్మన్ చేస్తారు. ఆయన గతంలో టీజీపీఎస్ చైర్మన్ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు. ఆయన మీద అన్ని మొత్తం ఆఫీసర్లు అందరూ ఒక్కొక్కరు వేల కోట్లు లక్షల కోట్లు వేల కోట్లు సంపాదించిన వాళ్ళు, 100 కోట్లు సంపాదించిన వాళ్ళే. అంత అవినీతి పరులే ఆఫీసర్లు అంతా. ఒక్కరన్నా ఒక స్వచ్ఛమైన ఆఫీసర్ చెప్పను, ఒక్కరిని చెప్పు నాకు, ఒక్క ఆఫీసర్ పేరు చెప్పు నాకు, ఒక ఆఫీసర్ పేరు చెప్పు నువ్వు. కరెక్ట్ గా ఆయన ఎంత నిజాయితీగా పనిచేసిండు అని చెప్పు ఒక ఆఫీసర్ పేరు. రైట్ మల్లయ్య గారు. కాబట్టి ఇవాళ మనం చెప్పడం వేరు, చేయడం వేరు. ఆచరణలో ఆచరణలో చూపెట్టడం వేరు. కాబట్టి ఇవాళ చాలా స్పష్టంగా అవినీతి విపరీతంగా జరిగింది. వాటర్ గేట్ కుంభకోణం కంటే ధరణి కుంభకోణం పెద్ద ఎత్తున. ఇలా దళితుల భూములు 16 లక్షల ఎకరాల భూములు మాయమైపోయినాయి. మరి వాళ్ళకి ఆ లక్షల కోట్ల రూపాయలు దళితులు పాపం అసైన్డ్ భూములు, పాపం పేదల భూములు. అదే కదండి, Yes, yes, ఇప్పుడు మల్లయ్య గారు. 100 పేదల భూములు అండి. ధరణి వచ్చిన తర్వాత ఉన్న భూములు ఎప్పుడో 70ల శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇచ్చిన భూములు, లక్షల ఎకరాల భూములు ఇవాళ ఎట్లా పోతాయండి? Yes, వినోద్ ధరణి గారు, వచ్చిన మల్లయ్య తర్వాత గారు. మీరంతా మేధావులు, ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఓకే 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఆ రోజు భూములకు వచ్చినాయి. నాకు తెలిసి ఒక 10% ఉండొచ్చేమో రాష్ట్రంలో మొత్తం కూడా. మామూలుగా ఇచ్చిన రైతు బంధు విషయంలో ఒకవేళ 10 ఎకరాల పైన ఉన్నోళ్ళు, 20 ఎకరాల పైన ఉన్నోళ్ళు, 100 ఎకరాలు ఉన్నోళ్ళు ఒక 10% ఉంటారు అనుకుందాం. మిగతా 90% అయితే చిన్నకారు సన్నకారు రైతులే కదా. వాళ్ళకైతే మరి ఈ 3 కార్లు ఎగ్గొట్టింది కదా, దాని మీద ఆధారపడి వ్యవసాయాలు చేసే చిన్న కమతాలోళ్ళు ఇవాళ పంటలు పండిన పంటకి ధర రాక, వేసుకున్న పంటకి దాన్ని ప్రశ్నించాలి, దాన్ని అడగాలి, దాన్ని మాట్లాడాలి. ఇప్పుడు దాన్ని మాట్లాడదాము. ఏలెత్తు చూపించడానికి, సాకులు చూపించడానికి, బదనాం చేయడానికి, మీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రచారంలో మిగతా వాళ్ళందరూ చిక్కుకుపోతే ఎట్లా? 100 ఎకరాలు ఉన్న వాళ్ళని తీసేయండి. చిన్నకారు సన్నకారు రైతులు ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఇస్తున్న రైతు బంధులో 100%లో 80% ఉన్నారా, 70% ఉన్నారా? ఆ 70-80% మందిలో 90% మందికో మీరు 5 ఎకరాలు 10 ఎకరాలు లోబడి ఉన్నోళ్ళే రైతాంగం చాలా మంది ఉంటారు. వాళ్ళకి వెంటనే ఎందుకు 3 పంటల నుంచి ఇవ్వట్లేదు? వాళ్ళు ఎటు పోవాలి ఈ రోజు? అది పార్టీ మీ బాధ్యత అన్న. ఇప్పుడు అడగాలి, మీరు అడగాలి, నిలదీయాలి అధికార పార్టీని. అది మీ బాధ్యత. అదే మేము అడుగుతున్నది అదే. దాన్ని మామూలుగా కాంగ్రెస్ నాయకులు ఏదైతే మాట్లాడుతున్నారో 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి బీళ్లకి, రాళ్లకి, రప్పలకి ఇచ్చిర్రు అనే విషయాన్ని
మీలాంటి వాళ్ళు కూడా మేధావులు మాట్లాడటం మేము సమంజసంగా అంటే లేదు కాబట్టి మిగతా వాళ్ళకి ఇవ్వదంటలేము. మేము మిగతా విషయాల్లో ఇవాళ మీరు కొట్లాడాలి, మీరు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కొట్లాడాలి, ఖచ్చితంగా నిలదీయాలి. అందుకే మేము ఏమంటున్నాం అంటే మా పోరాటం